ప్రజెంట్ నాతో పాటు గ్రూప్ 2 అభ్యర్థులు నాతో ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంది, నిన్న మొన్న వాళ్ళు ముట్టడిలు ఇవన్నీ చేసినారు, కనీసం గవర్నమెంట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా లేదో, వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి ఏమైనా మాట్లాడినారో లేరో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రో. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నరసింహ, నల్గొండ నుంచి. నేను ఇక్కడ ప్రెస్కి బుక్ వచ్చాను. ఏదో ఇలా గ్రూప్ 2 మీద రివ్యూ ఉంటే వచ్చాను. హరగోపాల్ సార్ వచ్చారు, మాకు మంచి అంటే సార్ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఆ గ్రూప్ 2 డేట్లు అయినా మారుస్తామని, కనీసం దాని గురించి అయినా సీఎం దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎందుకంటే మేడం డిఎస్సి ఎలా ఉందంటే జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సి ఉంది. ఒక్కరోజు గ్యాప్లోనే గ్రూప్ 2 ఉంది, 7వ తారీఖు 8వ తారీఖు. ఆ మధ్యలో ఒక్కరోజు ఏంటంటే 6వ తారీఖు గ్యాప్ ఉంది. కనీసం మేము గ్రూప్ 1 అందరూ క్వాలిఫై అయ్యాము. గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు మాకు అక్టోబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. ఒక నెల వ్యవధిలో 6 పేపర్లు కవర్ చేయలేము. దయచేసి ఫస్ట్ టైం ఒక దశాబ్ద కాలం తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటివరకు గ్రూప్ 1 కండక్ట్ చేయలేదు. మాకు అవకాశం రావాలంటే కనీసం ఆ గ్రూప్ 2ని డిసెంబర్లో వేస్తే మాకు కనీసం పోస్టులు పెంచకపోయినా దయదలిసి పెంచితే మంచిది. ఎందుకంటే మేము తెచ్చుకున్న తెలంగాణ ఏదో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారులే, కానీ ఎప్పుడు గత దాదాపుగా 3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు నాకు తెలిసి. ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రతిసారి సరే కాంగ్రెస్ వస్తుందంటే ఏపీ కాంగ్రెస్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు. ఇక్కడ టీఆర్ఎస్, అంతకుముందు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఈ 3 ముక్కోణ కోణంలో ఉన్నాయి. అంటే 30% పర్సెంటేజ్ వచ్చింది. ఈసారి వన్ సైడ్ ఎలా, అది కూడా వన్ సైడ్ కాదు, 38%. గత ప్రభుత్వానికి 1%. ఆ 1% ఎవరంటే మేము బల్లగుద్ది చెప్పుతాం మేమే. అది సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా ఒప్పుకున్నాడు, మా వాళ్ళే వచ్చిందని. మా వాళ్ళే వచ్చినప్పుడు కనీసం ఆ గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో అయినా కండక్ట్ చేయండి. లేకపోతే మీకు దయదలిసి నాకు మీ నియంత పాలన మీద నమ్మకం ఏర్పడట్లేదు. దయచేసి పెంచితే మంచిది, పెంచకపోయినా కనీసం డిసెంబర్లో వేయండి. మేము గ్రూప్ 1 మనశ్శాంతిగా రాసుకుంటాము. మేము ఆ రోజు ధర్నా చేస్తే ఆ రోజే మీరు రివ్యూ పెట్టారు. అప్పటి నుంచి ఇంకా 5 రోజులు అయింది, 3 రోజులు అయింది. అప్పటి నుంచి మాకు ఎలాంటి మీ నుంచి స్పందన రాలేదు. ఇంకొకటన్నా, ఇన్నిసార్లు మీరు ముట్టడించడం జరిగినారు టీజీపీఎస్సీ దగ్గర, కనీసం ఎవరి దగ్గరకన్నా మాట్లాడే ఛాన్స్ ఏమన్నా దొరికిందా మీకు? లేదు మేడం, ఎందుకంటే గత ప్రభుత్వం 1.0 నియంత్రణ, ఇది 2.0 అనుకుంటాము. ఎందుకంటే మా రాత మా అదృష్టం అంతే అనుకుంటాం. మేము మారదు. మా మీద చేతులు వేసి ఇలా నొక్కి ప్రభుత్వం గద్దె మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మా గురించి పట్టించుకోవట్లేదు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఎవరినో ఒకరిని, ఇప్పుడు మేము అనుకుంటే గవర్నమెంట్నే మార్చాము, అంతకుముందు 10 సంవత్సరాల గవర్నమెంటే మార్చాము. ఇది మహా అయితే ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు కల్లా ఉన్నా కానీ మేము నమ్మము. ఎందుకంటే మేమంత వ్యతిరేకత ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుందా లేదా అని మేము మాకు నష్టం జరిగితే ఏ గవర్నమెంట్ అయినా కూల్చడానికి సిద్ధమంటాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఏ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఆ గత ప్రభుత్వం కేసీఆర్నే గద్దె దించున్నాం. ఈ ప్రభుత్వం పెద్ద మాట్లాడన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లోకి రాకముందు మీకు ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది? ఇదే ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి అన్న బిస్వాల్ కమిటీ గురించి మాట్లాడిండు. 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడిండు. మీరు 30 లక్షల మంది ఉన్నారు, ఇంటూ 3 వేసుకున్న 90 లక్షల మంది, 100 సీట్లు మార్చే సత్తా మీకుంది. మీకు 100 సీట్లు మార్చే సత్తా ఉంది. మీరు అందరూ తలుచుకుంటే గవర్నమెంట్ కంపల్సరీ మార్చవచ్చు చెప్పి కోదండరాం సార్ని అధ్యక్షుడిగా చేసి మీరు ఈతని ఆధ్వర్యంలో ధర్నా చేయండి అని మాకు కోదండరాం సార్ మా మీద తోసిండు. మేము అది నమ్మి ఆ బస్సు యాత్ర, నిరుద్యోగుల యాత్ర, అందరిని కాళ్ళు పట్టుకోవడం, బతిలాడడం అన్నీ చేసాము. అయినా మాకు వచ్చింది 0% ఈ 5 నెలలు వేస్ట్ అయింది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడైనా దయదలిసి గ్రూప్ 2 పోస్టులు పెంచండి, పెంచకపోయినా పర్లేదు, ఆ డిసెంబర్లో వేయండి. మాకు రాయాల్సింది, మేము తినాల్సింది ఏమైనా ఉంటే కనీసం రాసి మేము జాబ్ కొట్టుకుంటాం అంతే. ఫైనల్ డిమాండ్స్ ఏందన్నా మీది? ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, 100% పెంచాలి. ఎందుకంటే డిఎస్సి పోస్టులు 5,000 ఉన్న దానికి 6,000 కలిపి 11,000 చేశారు. అలాగే గ్రూప్ 1 500 ఉన్న దానికి 503 ఉన్న దానికి 60 పోస్టులు కలిపి గ్రూప్ 1 ఇచ్చారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచలేదు? ఎక్కువగా 7 లక్షల చిల్లర మంది మేము గ్రూప్ 2 వాళ్ళే ఉన్నాము. మేమే ఎందుకు ఏ పాపం చేసాం చెప్పండి? వాళ్ళు ఉన్నది మహా అయితే డిఎస్సి వాళ్ళు 3 లక్షల మంది, గ్రూప్ 1 వాళ్ళు మహా అయితే ఇప్పుడు 30,000 మంది, ఫైనల్గా 30,000 మంది. మేమే 7 లక్షల మంది ఉన్నాము. ఉన్న పోస్టులు 783. ఎవరికి సరిపోతే ఒక్క పోస్టులకి 700 మంది వస్తున్నాము. ఎలా పాజిబుల్ అయితే చెప్పండి? అందుకే దయచేసి మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయండి. ఎట్టాగో గ్రూప్ 3 డేట్ ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్ని కామన్ సిలబస్ ఒకటే. అలాంటప్పుడు గ్రూప్ 2ను పోయి గ్రూప్ 3తో కలిపినా పర్వాలేదు. ఒక వారం వ్యవధిలో కనీసం వరుసగా 4 రోజులు రాస్తాం. మేము వరుసగా 4 రోజులు రాస్తాము.
మీరు దయదలిసి అలా రాసినా పర్లేదు. కానీ మధ్యలో గ్రూప్ 2 ఉండడం వల్ల మేము ఆ దశాబ్ద కాలంలో ఉన్న గ్రూప్ 1ని చదవలేకపోతున్నాము. దయదలిసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి. గ్రూప్ 1 మనస్ఫూర్తిగా రాసే అవకాశం మాకు కల్పించండి.